టాప్ స్టోరీ. భారతీయ సినీ సంగీత చరిత్రలో తనకంటూ ఓ స్వర్ణ యుగాన్ని సృష్టించిన మహానుభావుడు ఇళయరాజా. 5 దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో మంత్రముగ్ధులను చేస్తున్న ఆయనను అభిమానులు ప్రేమగా ఇసై జ్ఞాని అని పిలుస్తారు. గ్రామీణ మట్టి వాసన నుంచి పాశ్చాత్య సింఫనీ వరకు ప్రతి స్వరానికి ప్రాణం పోసిన సంగీత మాంత్రికుడు ఇళయరాజా. 1943 జూన్ 2న తమిళనాడులోని పన్నైపురం గ్రామంలో జన్మించిన ఇళయరాజా అసలు పేరు జ్ఞానతేసికన్. చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి కలిగిన ఆయన తన అన్నలతో కలిసి సంగీత బృందంలో పనిచేశారు. తర్వాత చెన్నైలో సంగీత విద్యను అభ్యసించి పాశ్చాత్య సంగీతంపై ప్రత్యేక పట్టు సాధించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా 50 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. సంగీత దర్శకుడిగా ఆయన వయసు 50 ఏళ్లు. ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన తొలి చిత్రం అన్నకిలి విడుదలై 50 ఏళ్లు పూర్తయింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇళయరాజా చేసిన మ్యూజిక్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ముఖ్యంగా దర్శకుడు కె విశ్వనాథ్, బాపు, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులతో కలిసి ఎన్నో క్లాసిక్స్ అందించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, గీతాంజలి, అభినందన, జగదేక వీరుడు, అతిలోక సుందరి, శివ, అన్వేషణ, మహర్షి వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం తరతరాల పాటు నిలిచిపోయేలా ఉంది. ఇళయరాజా పాటల్లో మెలోడీ, భావోద్వేగం, సాహిత్యానికి ఇచ్చే ప్రాధాన్యం ప్రత్యేకం. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకే ప్రాణం పోసేదిగా ఉండేది. వర్షపు సన్నివేశం, ప్రేమ, బాధ, ఆధ్యాత్మికత ఏ భావనకైనా ఆయన సంగీతం ప్రత్యేకమైన ఆత్మనిచ్చేది. ఇళయరాజా కేవలం భారతీయ సంగీత దర్శకుడే కాదు, ప్రపంచ స్థాయి సంగీతకారుడు కూడా. లండన్ రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో సింఫనీ కంపోజ్ చేసిన తొలి భారతీయ సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించారు. వేలాది పాటలు, వందలాది సినిమాలు, అనేక భాషల్లో ఆయన చేసిన సంగీత సేవ అసాధారణం. సినిమా సంగీతం ఎంత మారిపోయినా ఇళయరాజా స్వరాల మాధుర్యం మాత్రం ఎప్పటికీ చెదరదు. క్యాసెట్ కాలం నుంచి డిజిటల్ యుగం వరకు ఆయన పాటలు ప్రతి తరాన్ని అలరిస్తూనే ఉన్నాయి. ప్రేమలో పడిన యువకుడి హృదయంలోనూ, ఒంటరితనంలో ఉన్న మనసులోనూ, పల్లెటూరి సాయంత్రాల్లోనూ ఇంకా ఇళయరాజా సంగీతమే వినిపిస్తుంటుంది. ఒక సంగీత దర్శకుడిగా కాదు, ఒక భావోద్వేగంగా, ఒక యుగంగా నిలిచిపోయిన వ్యక్తి ఇళయరాజా. 5 దశాబ్దాల సంగీత ప్రయాణం పూర్తి చేసిన ఈ మహానుభావుడు భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన స్వరాలు ఎప్పటికీ మానవ హృదయాలను తాకుతూనే ఉంటాయి. 1977లో ఇళయరాజా బాణీల్లో తొలి తెలుగు చిత్రంగా భద్రకాళి రూపొందింది. తొలి సినిమాతోనే తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకున్నారు రాజా. తర్వాత కొన్ని తెలుగు సినిమాలకు ఇళయరాజా బాణీలు సమకూర్చిన ఎన్టీఆర్, యుగంధర్తో తెలుగునాట ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు రాజా. ఎందుకంటే ఈ సినిమాకు హిందీ చిత్రం డాన్ ఆధారం. అందులో కళ్యాణ్జీ, ఆనంద్జీ బాణీలు యావత్ భారతాన్ని ఆకట్టుకున్నాయి. తెలుగులో ఇళయరాజా తన ప్రత్యేకతను చాటుకుంటూ యుగంధర్కు స్వరాలు కూర్చి జనాన్ని మురిపించారు. అలా ఇళయరాజా పేరు మారుమోగిపోయింది. తమిళనాట ఎందరో యంగ్ హీరోస్ చిత్రాలకు ఇళయరాజా బాణీలు ప్రాణం పోశాయి. కమల్ హాసన్, రజనీకాంత్ సూపర్ స్టార్స్ గా వెలగడంలో ఇళయరాజా సంగీతం పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఇళయరాజా స్వరకల్పన సంగీత ప్రియులను పరవశింపచేసింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిత్రాలకు ఇళయరాజా సమకూర్చిన స్వరాలు తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఎండమూరి నవలా చిత్రాలకు ఇళయరాజా సమకూర్చిన సంగీతాన్ని తెలుగువారు ఎన్నటికీ మర్చిపోలేరు. ఆ పాటలు ఈనాటికి సంగీతాభిమానులను మైమరిపిస్తూనే ఉండటం విశేషం. ఇళయరాజాను తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలిపింది తెలుగు చిత్రం సాగర సంగమం. తరువాత రుద్రవీణ తెలుగు సినిమాలతోనూ ఇళయరాజాకు నేషనల్ అవార్డు లభించింది. సింధు భైరవి తమిళ సినిమాతోనూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్న ఇళయరాజా తరువాత పలస్సీ రాజా, తారై తప్పట్టై,
చిత్రాల ద్వారా ఉత్తమ నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్న రాజా ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఈనాటికి తన దరికి చేరిన చిత్రాలకు ఇళయరాజా స్వరకల్పన చేస్తున్నారు. ఇళయరాజా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 13న నెహ్రూ స్టేడియంలో భారీ ఎత్తున గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ను నిర్వహించారు. రాయల్ అకాడమీ ఆధ్వర్యంలో లండన్ నుంచి వచ్చిన 87 మంది సంగీత దర్శకులతో అతిపెద్ద సింఫోనీ కార్యక్రమంతో అఖండ సత్కారం జరిపారు. ఈ సమావేశానికి తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్తో పాటు సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సన్మానించారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా దర్శక దిగ్గజం ఆర్కే సెల్వమణి హాజరయ్యారు. తాను దర్శకత్వం వహించిన తొలి 3 చిత్రాలకు ఇళయరాజా గారి సంగీతం సమకూర్చారని, ఆ 3 సూపర్ హిట్ అయిందని అన్నారు. తాను తొలిసారి సంగీత దర్శకత్వం వహించిన రోజుకు 1000 చిత్రాలకు పైగా సంగీతం సమకూర్చిన ఈనాటికి తనలో ఎలాంటి మార్పు లేదని ఇసై జ్ఞాని ఇళయరాజా అన్నారు. ఆయన ఇటీవల చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. 50 ఏళ్లు గడిచిపోయాయని మీకు అనిపించవచ్చు, కానీ నాకు అలా అనిపించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నేను మాత్రం అలాగే ఉన్నా. నాలో ఎలాంటి మార్పు లేదు. సంగీత స్వరాలు సమకూర్చే సమయంలో మనసులో నాకు మరే ధ్యాస ఉండదు. మనసు లోతుల్లోంచి వచ్చేదే సంగీతం. నేను లేకపోయినా నా సంగీతం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. నేను సంగీతం సమకూర్చిన తొలి చిత్రాన్ని గుర్తుపెట్టుకొని అభినందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు. త్వరలోనే సింఫనీ 2 సిద్ధమవుతోందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. 50 వసంతాల తన సినీ జీవితంలో 1500కు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి 8500 పాటలు అందించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. లండన్లో సింఫనీ ఆర్కెస్ట్రా నిర్వహించిన తొలి భారతీయ సంగీత విద్వాంసుడుగా గుర్తింపు పొందారు. సినిమా సంగీతంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో సింఫనీ రికార్డు చేసిన తొలి ఆసియా సంగీత దర్శకుడు ఇళయరాజా కావడం విశేషం. ఇళయరాజా ఇప్పటి వరకు 5 జాతీయ అవార్డులు అందుకున్నారు. 2010లో పద్మభూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కించుకున్నారు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.